దళిత సంఘాల ఐక్య వేదిక మరియు మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ మెడికల్ హాల్లో ప్రపంచ మేధావి, భారత ప్రజల ఆశాజ్యోతి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా ఏఎస్పీ బల్లి రవిచంద్ర, ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీమతి గ్లోరియా, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు సంయుక్తంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత ఉద్యోగ సంఘాల నాయకులు, అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య, కవికత్తి కళ్యాణ్, కవి కలయకురి మిత్రా మండలి అధ్యక్షులు జలాది మోహన్, కార్యనిర్వాహకులు సుజన్ మాదిగ, సన్మాన గ్రహీత దళిత భోజన ఉద్యమ నేత తాటిపర్తి వెంకటస్వామి, కలల దండోరా అంగల్కుర్తి ప్రసాద్, సమాచార శాఖ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ నాయకులు కూరుగంటి సామ్యూల్, బత్తుల మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. జీవితాన్ని మనం అంకితం చేసినట్టుగా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పని కూడా నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పోతే అంబేద్కర్ గారు భయపడకుండా ఆయన చదువుకొని బయట కూర్చొని చదువుకొని అవి కూడా సామాజిక సేవ. నేను బ్రాహ్మణ్స్ని కానీ వెధవరాల్ని. నేను వెధవరాలు కాబట్టి నన్ను గుళ్ళోకి రానివ్వలేదు పూజారులు. అలాంటి వ్యవహారాలని అయినటువంటి నన్ను దేశ ప్రధానిగా చేసి అదే గుళ్ళోకి రానిటువంటి పూజారుల్ని వాళ్ళందరూ శాసించేటువంటి నాకు ఏమి కల్పించింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారిని, ఇందిరాగాంధీ కూడా నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, పడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం. ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే కలెక్టర్ గారు ఇదే క్యాంపస్కి వెళ్ళారట. ఒక 10-15 నిమిషాలు వస్తానని చెప్పేసి ముందు ప్రోగ్రాం మొదలు పెట్టమన్నారు. దానికోసం ఈ ప్రోగ్రాం మొదలు పెట్టున్నాం. మీ అందరికీ కూడా ఆదివారం అయినా ఇంత సమయమైనా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా
మానవ సంఖ్య పోరాట సమితి మరియు దళిత సంఘాలు సామాజిక అభివృద్ధి జరుగుతూ దయచేసి మాట్లాడడంలో క్లుప్తంగా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిందిగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను ముందు తీసుకెళ్లే విధంగా మాట్లాడడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మొదటిగా పెద్దలు గౌరవనీయులు అన్న ప్రముఖ కవి కత్తి కళ్యాణి గారిని మాట్లాడాల్సిన కోరుతాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్లో మౌ అనేటువంటి ఒక పట్టణంలో ఒక మాదిరి తాలూకా లాంటిది, అక్కడ సైనిక శిబిరంలో పుట్టిన ఏప్రిల్ 14వ తేదీ 1891 ఏప్రిల్ 14వ తేదీ పుట్టాడని ఆయన అనేక కార్యక్రమాలు చేసినటువంటి తారీఖులు అవన్నీ చాలామంది కంటదాగా తెలుసు. ఆయన మొట్టమొదటిసారిగా మెట్రికులేషన్ పాస్ అయినప్పుడు మిత్రుడు ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ఒక అభినందన సభ, ఆ సభలో ఒక బ్రాహ్మణ టీచర్, ఆయనకి చదువు చెప్పినటువంటి ఒక బ్రాహ్మణ టీచర్ అంబేద్కర్ అంటే చాలా అభిమానించేవాడు. కృష్ణాజీ కేలూస్కర్ అనేటువంటి ఒక బ్రాహ్మణ టీచర్ ఉంటారు ఆ రోజుల్లో కూడా. అంటే బ్రాహ్మణ అయినా కూడా మనకి ఎస్ఆర్ శంకరం లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, దళిత వర్గాలని అభిమానించి చాలా తీసేవాడు. అలాంటి టీచర్ బుద్ధుడి గురించి, బుద్ధుడి చరిత్ర అనే ఒక పుస్తకాన్ని బహుకరిస్తాడు. అది చిన్నప్పుడే చదివాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ పుస్తకాన్ని ఎప్పుడైతే చేత పట్టుకున్నాడో ఆయన అంతిమ ముగింపు కార్యక్రమం కూడా బుద్ధిజం స్వీకరించడంతో రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ మాలిక్ గారికి, వేదికను అలంకరించిన విశిష్ట అతిథులు ఎక్స్టర్నల్ ఎస్పీ గారు రవిచంద్ర గారికి, మేడం ఈడీఎస్సీ కార్పొరేషన్ గారి, నవభారత రాజ్యాంగ నిర్మాత, తాడిత పీడిత అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆయన మహోన్నతునికి ఘనమైన నివాళి అర్పిస్తూ రెండు మాటలు నేను చెప్పదలుచుకున్నాను. ఇందాక కళ్యాణ్ మాట్లాడుతూ మరి అధికారాన్ని చేపడితేనే తప్ప మన సమస్యలు, మన పరిస్థితులు చక్కపడవు అనే మాట అన్నారు. అది మాకు కూడా వచ్చింది ఆ తలంపు. నేను 2019వ సంవత్సరం కలెక్టర్గా చేసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. సార్, మీరు ఎందుకు ఒక రాజకీయ పార్టీ పెట్టకూడదు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా గ్రూప్ 1 సర్వీసెస్, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న మీలాంటి వాళ్ళు ఎందుకు ఒక రాజకీయ పార్టీ స్థాపించకూడదు? మాలాంటి యువత మేమందరం కూడా మీకు వెన్నుదన్నుగా ఉండి మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఒక రాజకీయ పార్టీ పెట్టండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇంకా ముందు రాబోయే పరిస్థితుల్లో మన పరిస్థితులు బజార్న పడే పరిస్థితులు ఉన్నాయి సార్. దయచేసి మీరు ఇది నేను కాలయాపన అంటే టైం పాస్ కోసం నేను చెప్పట్లేదు, మీరు కంపల్సరీ దీని గురించి ఆలోచించండి సార్ అని చెప్పి నేను అడగడం జరిగింది. ఇలా ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారుల్ని కలిసినప్పుడు నేనేం మిగతా విషయాలు మాట్లాడను, ఇదే రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు పూర్తిగా కమర్షియలైజ్ అయిపోయినాయి. ఓటుకు 2000, ఓటుకు 3000 ఇస్తేనే ఓట్లు వేసే పరిస్థితులు ఉంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో సామాన్య నాయకుడు అంటే ఇప్పుడు మన జిల్లాలో ప్రజా సంఘాల నాయకులు చాలా మంది ఉన్నారు, మంచి ఐడియాలజీ ఉన్నోళ్ళు ఉన్నారు, మంచి కసి ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అధికారం రావాలంటే వాళ్ళు ఎమ్మెల్యే గానో ఎంపీ గానో పోటీ చేస్తే కనీసం వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే డబ్బు ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. కాబట్టి ఆ డబ్బు ఉన్న పెట్టుబడిదారులు ఎస్సీల్లో అంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే బాగా కష్టపడి డబ్బులు సంపాదించి మంచి పొజిషన్స్ లో ఉండి మంచి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సంఘటితమై ఈ యొక్క అధికారాన్ని చేపట్టడానికి పూనుకుంటే తప్పనిసరిగా
దళితులు అధికారం చేపట్టే బడుగు బలహీన వర్గాలు అధికారం చేపట్టే రోజులు వస్తాయని నేను చాలా కాలం ఆశాభావం వ్యక్తం చేశాను. ఇప్పుడు కూడా అది ఆశిస్తూనే ఉన్నాను. ఇకపోతే మరి ఎప్పుడు కూడా మనందరం కూడా ఒకటే చెప్పుకోవాలి, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడ చూసినా కూడా ఏ మూల చూసినా కూడా నవభారత రాజ్యాంగ నిర్మాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. అందుకని నేను ఒకటే కోరుతా ఉన్నా, దళిత సంఘాల నాయకులు అందరూ కూడా సంఘటితమవ్వండి, మీరు ఏకం కండి. నిజంగా ఇటువంటి యూనిటీ అనేది ఉంటే ఎటువంటి కొండలైన ఢీకొట్టగల శక్తి దళిత సంఘాల నాయకులకు ఉంది. పోరాటాల పురిటిగడ్డ ప్రకాశం జిల్లా కాబట్టి నేను దళిత సంఘాల నాయకులు అందరినీ కూడా రెండు చేతులు జోడించి ఐక్యంగా పోరాడాలని వారిని కోరుకుంటూ, ఆఖరిగా మరి కొమ్ము సుజన్ మాలిక్ గారు కానీ, మరి బిఎస్పి అధ్యక్షులు వెంకటరామన్న కానీ, వెంకటరామన్న కానీ, వీళ్ళందరూ కూడా మరి అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ మన జిల్లాలో గాను రాష్ట్రంలో కూడా ఎక్కడైతే మన దళిత విద్యార్థులు కానీ, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం జరిగే విషయంలో పోరాటం చేస్తున్నందుకు సభ అంతా కూడా వాళ్ళకి చప్పట్లు కొట్టి అభినందించి మరి వాళ్ళని మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరియు దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల విముక్తిదాత, దళితులు అగ్రకులంలో ఉన్న కులం ఏదైనా, మతం ఏదైనా, మహిళలకి అక్షరాన్ని, అదేవిధంగా రాజ్యాధికారాన్ని, సమాన హక్కుల్ని సాధించి పెట్టినటువంటి మహానుభావుడు. అదేవిధంగా కార్మిక జాతికి సమయాన్ని 8 గంటల పనిదినాన్ని నిర్మించినటువంటి పోరాట స్ఫూర్తిదాత. ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఎన్నో విధాలుగా ఎంతోమంది చెప్పుకోవచ్చు. అందరికీ అన్ని మాటలు చెప్పుకునే అవకాశాలు కావాలి. కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ మరి ఉద్యమ నమస్తులు.
సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము సుధన్ మాధవ్ గారు, దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంకటరావు గారు, వారి సహాయకులుగా ఉన్నటువంటి వారి నవీన్ రాయ్ గారు, కళానందన అధ్యక్షులు అభివృద్ధి ప్రసాద్ గారు, వారి మిత్ర బృందం, వేదిక పొందినటువంటి పెద్దలు, అధికారులు, వేదిక ముందున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభిమానులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాత్రం వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు సమాజం, మన దళిత సమాజం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా రెండుగా చీలిపోయినది వాస్తవం. ఈ చీలిపోయిన సమాజం ఏ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాజ్యాధికారం వైపు పయనించేస్తుంది, అది కళ్ళ. ఇటువంటి పరిస్థితుల్లో చిమ్మ చీకట్లో కాంతి రేఖలాగా నేను చెప్పినటువంటి అన్నోళ్ళు నలుగురు వారి మిత్ర బృందంతో కలిసి దళితుల్లో ఉన్నటువంటి రెండు వర్గాల్ని కలిపి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని ముందుకు తీసుకెళ్లారు. నేను కాదు, ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలు కానీ మీరు కూడా అనర్గళంగా గంటల తరబడి ఉపన్యాసం చెప్పగలరు. కానీ నేను కొన్ని వారి మనకి ఏమైతే మార్గ నిర్దేశం చేశారో, మనల్ని ఏ మార్గంలో వెళ్ళమన్నారు, ఏ మార్గాన్ని వదిలిపెట్టి మనం ఏ మార్గంలో ఉన్నామో మీ అందరితో పంచుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు. ఆయన విగ్రహాలకు పూలు అడగలేదు, చనిపోతే ఎకరా స్థలంలో సమాధి కట్టమనలేదు, లేకపోతే నిరంతరం ఆయన పేరు స్మరించుకోవాలని చెప్పి వాడవాడలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకోమని ఆయన ఆశించడం. తన జీవిత కాలంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు చాలా మంది పెద్దలు కనిపిస్తూ ఉన్నారు. ఇంచుమించుగా 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు అటు ఇటుగా ఉన్నవారు, మీ తల్లిదండ్రులు అనుభవించినటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలో మీకు తెలుసు. తెలిసిన పరిస్థితుల నుంచి వచ్చి కూడా మీరు మీ పిల్లలకి ఏం నేర్పించారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. మీరంటే ఈ సమాజం మొత్తం ఇక్కడ మీ వయసు వరకు కనిపించారు కాబట్టి చెప్తున్నాను. అంటే మనం నేల విడిచి సాగు చేస్తాము. మనకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలు లేవు కాబట్టి బలమైన రాజకీయ పార్టీలు మనకి కోనా ఉడంబడిక, అది అదృష్టం దురదృష్టం, మనం ఈ ఎస్టీ సామాజిక వర్గాలు చట్టసభల్లో రిప్రజెంట్ చేయడానికి వచ్చినాయి కాబట్టి నువ్వు నేను నిలబడకపోయినా వాళ్ళ చెప్పు కింద పార్లమెంట్గా ఉండే వాళ్ళు తీసుకెళ్లి ఎస్సీ నియోజకవర్గంలో నిలబెట్టేది వాస్తవం. మనం వాళ్ళ మీద ఏంటంటే తెలుగుదేశంలో నిలబడేది, వైసీపీలో నిలబడేదని మనం అడిగితే వాళ్ళకి వచ్చి నష్టమే లేదు. వాళ్ళ ఇంట్లో పాలేదని బరిగొట్టి అడిగేవాడిని ఇల్లు చావని తీసుకుని నిలబెట్టి ఎమ్మెల్యేలు చేస్తారు. చట్టంలో ఉంది. పోనీ అట్టా చెప్పి ఆయా పార్టీని వదిలిపెట్టి మీరేమన్నా బయటకు వస్తున్నారా? గొంతు చించుకోవడమే తప్ప మా నాయకులు ప్రతి ఒక్కరు ఆ ఓటు దగ్గరకు వచ్చేసరికి మీరు ఓటుకి డబ్బులు ఇస్తున్న ఓట్లు వేసి తిరిగి మళ్ళీ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ తలంచుకోవడం నిత్య కొంచెం అయిపోతుంది మన జీవితాలు. ఆ ఓటు కనీసం మీకు ఎలా వచ్చిందో తెలుసా? ఈ భారతదేశ స్థితిగతులు తెలుసుకున్నాం. చిన్న ప్రయత్నం, చిన్న పుస్తకం అనుకోండి చదవండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి. ఇప్పుడు ఇంకా రాజ్యాధికారం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అని లేదా ఆయన చేసిన పోరాటం గురించి వాస్తవంగా చదువుకున్న వాడిని నాకే 10% కూడా చెప్పలేదు. చదువుకోలేదు వాడు ఏం చెప్పగలరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, ఆయన చేసినటువంటి త్యాగం గురించి. నీకోసం నా కోసం ఆయన 3 కొడుకుల్ని కూతురు చనిపోయారని చెప్పే విషయం నాకు తెలుసా? కనీసం ఆయన కన్న బిడ్డల్ని సమాధి చేసుకోవడానికి కూడా డబ్బులే కాదు, సమాధి పెట్టి కూడా చేయలేని పరిస్థితిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భార్య ఆమె చీర కొంగు చింపి ఆ గుడ్డల చుట్టి ఒక కుమారుని సమాధి చేసిన విషయం మీరు ఎంతమంది తెలుసు? ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ పాలేరులుగా తాబేదారులుగా రాజకీయ బానిసత్వంలో మగ్గిపోతూ బ్యూరోక్రసీ బానిసత్వంలో మగ్గిపోతూ మనం మన ప్రజలకి న్యాయం చేస్తున్నామో అన్యాయం చేస్తున్నామో ఓటు వేయాల్సిన మీరు
నడిపిస్తున్న నాయకులు నేను కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పేటప్పుడు మన ప్రవర్తన మనం ఏ విధంగా దాని ప్రకారం పోవడం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చెప్పినందువల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పి అనుకుంటాం. అందరూ తెలియజేస్తున్నారు. సో ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అందరూ భక్తులు చెప్పారు. సో దళిత సంఘాలంతా కూడా ఐక్యంగా ఉంటూ ముఖ్యంగా మనమంతా కూడా అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగిస్తూ సో వారు ఇచ్చిన ఈ కావాలి అంటే మన దళితుల్లో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి అవకాశం మనకు ఉంది. తర్వాత చదువుకొని పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన వెనకుల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు కూడా చదివించి వాళ్ళ అభివృద్ధికి సహాయపడాలి. సో ఆ విధంగా మనం ఒకరికొకరు సహాయం చేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు మన చదువులో పైకి వచ్చి మంచి ఉద్యోగాలు సంపాదించి తర్వాత మన జాతి సభ్యులందరూ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చుకోవడం, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, ఆయన ఆలోచన విధానం అందరూ కూడా మన ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా చాలా వివరంగా తెలియపరిచారు. అస్పృశ్యత, అసమానతలు వీటన్నింటినీ కూడా నిర్మూలించడానికి ఆయన పడిన కష్టాలు, వాటన్నింటినీ తొలగించడానికి ఆయన చేసినటువంటి చర్యలు అన్నీ కూడా అందరూ చెప్పడం జరిగింది. అందరూ అన్ని విషయాలు కూడా చెప్పారు కాబట్టి నేను ఒక ఎంప్లాయీస్కి ఆయన ఏమేమి చేశారనేది చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ కనిపిస్తున్నారు. అంటే మనకు తెలియకుండానే ఆయన అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నాం, కానీ ఆయన ఏమేమి చేశారనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా అవసరం. మరి ముఖ్యంగా అప్పట్లో ఆయన లా మినిస్టర్, మొట్టమొదట ఇండియాకి లా మినిస్టర్గా పనిచేశారు. ఆయన లా మినిస్టర్గా పనిచేసిన తర్వాత ఎంప్లాయీస్ జీవన స్థితిగతుల్లో చాలా మార్పులు వచ్చాయి. అవేమేంటి అంటే మచ్చుకి ఆయన ఫస్ట్లో 14 గంటలు పని దినాలు ఉంటాయి. అప్పట్లో సెలవులు అలాంటివి ఏమి ఉండేవి కాదు. 14 గంటలు అంటే పని తప్ప ఇంకొకటి ఉండేది కాదు. ఈయన వచ్చిన తర్వాత 8 గంటల పని దినంగా మార్పు చేయడం జరిగింది. అంటే కొంచెం రిలాక్సేషన్ అనేది వచ్చిందనమాట, శ్రమ అనేది కొంచెం తగ్గింది. అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు కూడా మొట్టమొదటిసారిగా పెట్టిన వారు అంబేద్కర్ గారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు అనేది మనందరికీ తెలుసు. ఒక టైంలో అయితే చాలామంది వాళ్ళ అర్హతలను బట్టి అక్కడ నమోదు చేసుకోవడం జరిగేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో. దాని ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం కూడా మనం చాలామందిని చూసాము. ఒక దశలో చాలా ప్రధాన పాత్ర పోషించాయి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు. అట్లాగే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా మొట్టమొదటి ప్రవేశపెట్టింది డాక్టర్ అంబేద్కర్ గారే. అంటే ఏదైనా గాయాలు తగిలినప్పుడు కానీ, ఇంజరీస్, హెల్త్ బాగలేనప్పుడు కానీ వాళ్ళకి ఒక ఫండ్ అనేది ఉండేదన్నమాట. అట్లాగే డిఏ అనేది ప్రవేశపెట్టింది కూడా ఆ కాలంలోనే. ఒక భృతి, ఒట్టి జీతమే కాకుండా ఒక భృతి అన్నమాట. మన ధరల పెరుగుదలను బట్టి జీతంలో డిఏ పెంచడం ఇలాంటివన్నీ కూడా అప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే లీవ్స్ అనేవి కూడా ఆయన పుణ్యమే. మనకి ఈ ఈఎల్స్ అన్నీ కూడా ఆయన పుణ్యమే. మనం ఏదైనా సెలవు కావాలనే హక్కు అనేది అప్పుడే ఏర్పడింది మనకి. అట్లాగే హాలిడే అనేది, అప్పట్లో హాలిడే ఉంటే మనకి జీతం కట్ చేసేవారు అప్పట్లో. తర్వాత అంబేద్కర్ గారి పుణ్యం వలన సెలవు రోజు కూడా మనం వేతనంతో కూడిన పని దినంగా ఏర్పాటు చేయడం జరిగింది. సెలవు రోజు మనం హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నా కానీ జీతం వచ్చేదన్నమాట. అది కూడా ఆయన పుణ్యమే. అట్లాగే మినిమం వేజెస్ కూడా ప్రవేశపెట్టింది వారే. అట్లాగే పే రివిజన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కానీ 10 సంవత్సరాలకు ఒకసారి కానీ కాల పరిమితిని నిర్ణయించుకుని పే రివిజన్ అనేది మనం చూస్తూ ఉన్నాము. అది కూడా ఆయన పుణ్యమే. అట్లాగే పిఎఫ్ ఫండ్, ట్రేడ్ యూనియన్స్ కూడా ఆయన కాలంలోనే వచ్చాయన్నమాట. అంతా తద్వారా సమాజం, దేశం మొత్తం కూడా ఎడ్యుకేట్ అవుతుంది, దేశం అభివృద్ధి చెందుతుందని భావించి ఉమెన్ ఎడ్యుకేషన్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అట్లాగే ఉమెన్కి మెటర్నిటీ లీవ్, ఏదైనా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక 6 months, అట్లా ఫస్ట్లో 4 months ఉండేది, ఇప్పుడు 6 months. ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు చదివే. అవన్నీ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్లు అనమాట. అట్లాగే లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఉమెన్ వెల్ఫేర్ ఫండ్, ఇవన్నీ కూడా ఉమెన్ కోసం ఏర్పాటు చేశారు. అట్లాగే ఉమెన్ వర్క్ చేసే ఏరియా కూడా అసాధారణంగా ఉండకూడదు, చాలా నార్మల్ పరిస్థితిలో ఉండాలి. అంటే ఎటువంటి అండర్ గ్రౌండ్లో కానీ, ప్రమాదకరమైన ప్రదేశాల్లో కానీ, ఎక్కువగా పురుషులు సంచరించే ప్రదేశాల్లో ఉండకుండా సాధారణంగా ఉండేటట్లుగా కూడా ఆయన ఒక ఏర్పాటు అనేది చేశారు. అట్లాగే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే మహిళలు పనిచేయాలి. ఆ తర్వాత ఎవరిని కూడా ఉంచడానికి వీల్లేదు. అది కూడా ఏర్పాటు చేసింది అంబేద్కర్ గారే.
అట్లాగే ఉమెన్ శానిటేషన్, ఉమెన్ పనిచేసే చోటల్లో శానిటేషన్, పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. ఆ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి, అదొకటి చేశారు. అట్లాగే ఈరోజు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా సంతోషంగా సెలవులు అనుభవిస్తూ, వారి హక్కులు అనుభవిస్తూ, ఏదైనా అన్యాయం జరిగితే స్ట్రైకులు చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి ప్రపంచ ప్రథమ మేధావి, భారత ప్రజల ఆశాజ్యోతి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 60వ వర్ధంతి సభకు చేసినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా స్త్రీలకు మరియు ఈరోజు మీ పిల్లలుగా వచ్చేసినటువంటి ఏఎస్పీ ప్రకాశం జిల్లా రవిచంద్ర గారికి, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు శ్రీమతి గ్లోరియా గారికి, రిమ్స్ డైరెక్టర్ గారు శ్రీరాములు గారికి, అదేవిధంగా నర్తూర్జుమ అందరూ కూడా దళిత ఐక్యవేదిక మరియు మాజీ సంక్షేమ పోరాట సమితి నుంచి మా యొక్క సామాజిక పనులు తెలుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ సభలో ప్రతి సంవత్సరం జరిగే సభలో వర్ధంతి సభని ప్రకాశం జిల్లాలో 30 సంవత్సరాలుగా జరుపుతూ ఉన్నాము. ఒంగోలు కేంద్రంలో 30 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుపుతూ ఉన్నాము. అందులో తాటిపర్తి వెంకటస్వామి గారు 1991 నుంచి ఈ ఉద్యమానికి అంబేద్కర్ వర్ధంతి ఆ రోజున అంబేద్కర్ కాంస్యగ్రహం లేదు, అంబేద్కర్ భవనం లేదు. అంబేద్కర్ భవనం, అంబేద్కర్ కాంస్యగ్రహం లేని రోజుల్లో అంబేద్కర్ వర్ధంతితో పాటు జయంతిని కూడా చాలా దిగ్విజయంగా ఆయన యొక్క నాయక నేతృత్వంలో ఈ ప్రకాశం జిల్లాలో చేయడం జరిగింది. అయితే కాంస్యగ్రహం ఏర్పాటైన తర్వాత, బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతం ఇచ్చిన తర్వాత, అంబేద్కర్ భవనం ఏర్పడిన తర్వాతే అంబేద్కర్ జయంతిని ప్రభుత్వం చేపడతా ఉంది. అయితే వర్ధంతిని మాత్రం దళిత సంఘాలు కోటికలతోనే జరుపుతూ ఉంది. అయితే ఈ ఆయన వెంకటస్వామి గారు అతను లా చేశారు నెల్లూరు విఆర్ కాలేజీలో. లా చేసి కూడా ఎలిమెంట్ చేయాల. ఎందుకంటే మీరందరూ గుర్తుంచుకోవాలి, ఈరోజు ప్రత్యేకత ఏంటంటే 1985 జూలై 17 కారంచేడు మాదికపల్లి పైన అప్పుడే కమ్మభూస్వాములు దాడి చేయగా ఆ చనిపోయినటువంటి రక్తం నుండి దళిత ఉద్యమం పుట్టింది. ఆ దళిత ఉద్యమం భారతదేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కూడా ఆ ఉద్యమం గడగడలాడించిన సందర్భం. ఆ ఉద్యమం నుండి, ఆ ఉద్యమంలో ఆ కారంచేడు సమాజం మీద ఆ రోజు పద్మనాభ గారు, బొత్స తారకం గారు, గద్ర గారి యొక్క నేతృత్వంలో ఆ సమాజం మీద మేమందరం కూడా తాటిపర్తి వెంకటస్వామి గారు, నేను, మా మిత్రులు కూడా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది ప్రమాణం చేశాము. ఏమనంటే మేము ఎటువంటి ఉద్యోగాలు కానీ, ఎటువంటి వ్యాపారాలు కానీ మేము మొగ్గు చూపము, మా యొక్క జాతి కోసమే పనిచేస్తామని ఆ రోజు సమాజం మీద ప్రమాణం చేసి, అదే సమాజం మీద ప్రమాణంతో ఈరోజు కూడా మేము ఉద్యోగాలు చేయకుండా ఈరోజు కొనసాగుతూ ఉన్నాము. దాంట్లో మాకన్నా ముందు ఆయన దళితోద్యమంలో కాకుండా హేతోద్యమంలో పనిచేశాడు. దళితోద్యమంలో మిత్రులు సవతీర్ణంగానే నాకన్నా ముందు ఆయన హేతోద్యమంలో కొనసాగారు. అయితే నేను కూడా ఎంఏ బిఎల్ చదువుకున్నాను. నేను ఎంఏ హిస్టరీ చేశాను. నేను కూడా బిఎల్ కాలేజ్ చేశాను. నేను కూడా మా నాన్నగారు టీచరు అయినా కూడా నేను ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఆ ప్రమాణం మీద మేము నడుస్తూ ఉన్నాము. అయితే ఇవన్నీ చరిత్రని చెప్పాలి. చెప్పకపోతే ఈ చరిత్ర అనేది, మా ఉద్యమకాలు అనేది ఎవరైనా చూసి అడుగుతారంటే ఇల్లేదనుకుంటా ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడు మీ అందరూ కూడా తాటిపర్తి వెంకటస్వామి అంటే వాటే కూడా తాటిపర్తి వెంకటస్వామి అనేది మీకు తెలియాలంటే ఈ సందర్భంగా చెప్పాలి. అయితే ఆయన దళిత ఉద్యమానికి కారంచేడు నుంచి ఊపిరి జిల్లాలో ఆయన గొంతు పల్లెన మేము పాటలు పాడి ఆయన ఉత్తేజపరిచి మీటింగుల్ని జయప్రదం చేసేవాడు. పాట కట్టి జనాన్ని తీసుకొచ్చేవాడు సభలకి. అట్లా కొన్ని సందర్భాల్లో ఆ తాతలతోటి అన్నం తినకుండా కూడా
పాట ఎట్లా పాడాలని కూడా అతను శక్తినంతా కూడా కట్టి పాట పాడేవాడు. అప్పుడు సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. కొడుకు చదువుకొని ఉద్యోగం చేసి మమ్మల్ని పోషిస్తారని ఆశించినటువంటి తల్లిదండ్రులు కూడా ఆ కొడుకు ఇట్లా ఉద్యమాలకి పోరాడుతున్నారని కూడా వాళ్ళు అట్లా కూడా సందర్శించి వాళ్ళు పంచడం జరిగింది. కాబట్టి మిత్రులారా, స్త్రీలు కూడా అందరూ కూడా ఎక్కడైనా అంబేద్కర్ తను చచ్చిపోయి తన బిడ్డలు చంపుకొని కోట్లాది మంది బిడ్డలకి ఈరోజు మనకి భారతదేశ వ్యాప్తంగా మనకి జీవితాన్ని పంచాడు. అదేవిధంగా ఎవరెవరు త్యాగం చేయకుండా మనకి అక్కడ కూడా మనకి హక్కులు రావు. కాబట్టి ఈ త్యాగాన్ని గుర్తించి డాక్టర్ వెంకటస్వామి గారి యొక్క త్యాగాన్ని మీ అందరూ గుర్తించి శ్లాఘించాలని, మీ అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి ఆయన అభినందించాలని నేను కోరుకుంటూ, అయితే ఇంకో విషయం ఏంటంటే అతను వెంకటస్వామి పాట ఆయన ఇప్పుడు కూడా పాడతాడు. అయితే ఆయన ఒక పాట పాడి 2 మాటలు మాట్లాడిన తర్వాత ఆయనకి ఇక్కడ ఏఎస్పీ గారు, అదేవిధంగా గ్లోరియా గారు, శ్రీరామ్ గారు సన్మానం చేస్తారు. నా ధన్యవాదాలు. గతంలో బాగానే పాడేవాడి పాటలు, అయితే వయసు పెరిగిపోయింది, దానికి కూడా గొంతు సహకరించట్లా, అందువల్ల పాడడం కొంచెం కష్టమవుతుంది. కానీ అంబేద్కర్ గారి గురించి ఇప్పటి వరకు కూడా చాలామంది పెద్దలతో మాట్లాడారు. నా వంతుగా నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం వర్ధిల్లాలంటామా? ఆలోచన చేయండి మిత్రుడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఏంటి? ఏమో ఆలోచించాడంటే ఆయన, ఇదిగో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మొత్తం కూడా అగ్ర కులాల ఆధిపత్యం కింద నలిగి నాశనం అయిపోతున్నారు. వీళ్ళకి స్వతంత్రమైనటువంటి హక్కులు కల్పించాలి. స్వతంత్రమైనటువంటి హక్కు అంటే ఏ జాతి అయితే రాజ్యాధికారానికి రాదో ఆ జాతుల మొత్తం కూడా అంతరించిపోతాయి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట. మనకు ఓటు హక్కు అనేటువంటిది ఎదిగించారంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల పార్టీల మొత్తానికి ఓట్లు వేసి వాళ్ళు గెలిపించి వాళ్ళు మన నదిలో కూర్చోబెట్టుకొని ఆడని వాళ్ళు అడుక్కోవడం కోసంగా నిన్ను నువ్వు పరిపాలన చేసుకో, నువ్వు అధికారంలోకి రా, నువ్వు రాజ్యాధికారంలోకి వస్తే తప్ప నీ జాతి బాగుపడదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం. అయితే మనం ఎవరికి వేస్తున్నాం ఓట్లు? అంబేద్కర్ గారు ఎవరి నుంచి అయితే మనకు విముక్తి కావాలని కోరాడు, ఎవరి పరిపాలనలో నుంచి మనం బయటకు వచ్చి మనం స్వతంత్రంగా పరిపాలించుకోవాలనేటువంటి విధానాన్ని మనకు చెప్పాడు. అది మనం మర్చిపోయి వాళ్ళు ఇచ్చేటువంటి 100 రూపాయలకు, వాళ్ళు ఇచ్చేటువంటి సారికో, వాళ్ళు పోసేటువంటి సారాకు మనం ఓట్లేసి 5 సంవత్సరాల మన జీవితాల మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. మరి వాళ్ళు మనం పరిపాలించమంటే ఎట్లా పరిపాలిస్తారు? మనం అనుకోవడమే కదా. మన చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు తీసుకెళ్ళి వాడి చేతికి ఇచ్చేది నన్ను నరుకు అంటే నరుకుమంటాడా? మన చేతుల్లో ఉన్నటువంటి వజ్రాధికమైనటువంటి ఓటు హక్కులు తీసుకెళ్ళి ఆ గొప్పల చేతుల్లో పెడితే నిన్ను పరిపాలిస్తాం. ఈరోజు మనం అనుకున్నాం, ఓట్లేస్తాం, ఆడు డబ్బులు ఇస్తాడు, ఓట్లేస్తాం, ఓట్లేసుకున్న తర్వాత వెళ్ళిపోతాడు. ఇక 5 సంవత్సరాలు వాడు ఇంటి చుట్టూ తిరగాలి. మనం అయ్యా మాకు బరిణి అయ్యా, అయ్యా మాకు బరిణి అయ్యా. స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు కూడా అంబేద్కర్ వర్ధించినప్పుడు కానీ, అంబేద్కర్ జయంతప్పుడు కానీ, లేదా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కానీ ఏమన్నా లోన్ ఇస్తాడేమో, ఏమన్నా గొర్రెలు ఇస్తాడేమో, ఏమైనా స్థలం ఇస్తాడేమో ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇచ్చేటువంటి పరిస్థితుల్లో అగ్ర కులాలైనటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు. కారణం ఏంటి? ఇచ్చేటువంటి స్థితిలో మనం లేవు. మన ఓట్లు వేసి అతని గట్టిగా కూర్చోబెడితే కమ్మోళ్ళు వచ్చినప్పుడేమో కాల్చేడు చేశారు, రెడ్లు వచ్చినప్పుడేమో చుట్టూరు చేశారు. ఈ రోజు బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం మీద దాడులు చేసుకుంటూ వస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సమూలంగా నాశనం చేయాలనేటువంటి ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ముందుంది. ఎందుకంటే మిత్రులారా, భారత రాజ్యాంగాన్ని ఒక్కొక్కటిగా సవరణ చేసుకుంటూ వచ్చి మనుస్మృతి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొత్తాన్ని కూడా మరలా మనుస్మృతితో పరిపాలన చేయనేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. అంబేద్కర్ గారు అప్రమేధాలు, ప్రపంచంలో ఆయన కన్నా మేధావులు ఎవరు లేదనేటువంటి ప్రపంచ దేశాలు మొత్తం ఒప్పుకున్నాయి.
అలాంటి మేధావి రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు వచ్చినటువంటి మేధావులు ఎందుకు సవరణ చేస్తున్నారు అంటే ఆ సవరణల ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి పేదలకు ఉన్నటువంటి హక్కులను మొత్తాన్ని కూడా కాలరాసి మనుస్మృతిని తీసుకొచ్చి మరలా మనల్ని పురాతన కాలంలో అట్టుండేవాడు మూతికి ముంత ముట్టికి తాడియాకు కాళ్ళకి చెప్పులు లేకుండా ఊరికి దూరంగా చచ్చిపోయిన సవాళ్ళు తింటే ఎట్లయితే ఉన్నామో ఆ స్థాయికి తీసుకెళ్ళాలి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మాయావతి గారు. అక్క కాళీస్వామి గారి పాటలో ఆమె కూడా వివాహం చేసుకోకుండా కుటుంబ వ్యవస్థ దూరంగా ఉండి తన జీవితాన్ని త్యాగం చేయడం కోసం ముందుకు వచ్చింది కాబట్టి ఏమీ సంపాదించుకోకుండా పేదల కోసం పనిచేస్తాం. ఈ 6 నెలల క్రమంలోనే 6 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి అత్యున్నతమైన చదువులు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు చేసినటువంటి మేధావుల మొత్తాన్ని కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో తీసుకొచ్చి మీరు ఈ భూములు పంచండి, మీరు ఎస్సీ మీద జరుగుతున్నటువంటి దాడుల మొత్తాన్ని కూడా అరికట్టండి అని చెప్పి వీళ్ళందరి చేతుల్లో పెడితే ఈ 6 నెలల పరిపాలనలో బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతును సంతరించుకున్నారు. ఏమి 2 సంవత్సరాలు ఉంటే ఇదిగో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా మనం ఎవరు ఉండలేము కాబట్టి ఒక ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూల్చేసింది. మిత్రులారా, రాజ్యాధికారానికి మించినటువంటి ఆయుధం ఇంకోటి లేదు. నీ వాడు పరిపాలన చేస్తే నీకేం కావాలో చేసి పెడతాడు. నువ్వు అనేటువంటి వాడు పరిపాలన ఉంటే పేదవాడు అనేటువంటి వాడు పరిపాలన చేస్తే ఆ పేదరికం అంటే ఏదో తెలుసు, వాడి కడుపులో ఉండేటువంటి ఆకలి అంటే ఏదో తెలుసు, భూమి లేకుండా అనుభవిస్తున్నటువంటి బాధలు ఏదో తెలుసు, గుడిసి లేకుండా అనుభవిస్తున్నటువంటి బాధలు ఏదో తెలుసు. రాజ్యాంగ మనకు కేటాయించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీఎల్ చట్టబడినటువంటి బడ్జెట్ మొత్తాన్ని కూడా సక్రమంగా అమలు చేసింటే ఎప్పుడో మన దరిద్రం పోయాడే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎందుకు పెట్టాడంటే ఇదే ఊతంగా ఈ రిజర్వేషన్ మీదే మీరు బతికిపోమని చెప్పలా. రిజర్వేషన్ అనేటువంటిది ఒక ఊతకరమే మీకు ఇస్తున్నాం. దీని ద్వారా మీరు ఉద్యోగాలు చేయండి, చదువుకోండి, సంస్కారం నేర్చుకోండి, జ్ఞానవంతులు కండి, జ్ఞానవంతులయ్యి మీతో పాటు ఉన్నటువంటి మీ జాతుల మొత్తాన్ని కూడా జాగృతం చేసి రాజ్యాధికారం కోసం పయనించేయండి అని అంటే మనలో ముందుగా చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయినందువలన దిగువ మన రాజ్యాధికారాన్ని బాగా ఆగిపోయాం. చెప్పండి వెంకయ్య గారు ఆయన సందేశాన్ని కూడా అందరూ స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథి మాజీ మంత్రిగా చేశారు, తిరుపతి ఎంపీగా చేస్తూ ఆయన ఇటీవల మరణించారు. దుర్గాప్రసాద్ గారు ఆయన దత్తూరు జిల్లాలో చాలా సీనియర్ నాయకులు. ఆ జిల్లాల్లో ఆయన చాలా ఉద్యమాలు చేపట్టారు. వాళ్ళ సోదరులే మన జిల్లా ఎస్పీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా సుజన్ గారు వారి కుటుంబం ఏర్పాటు చేసిన సభ చాలా వీలుగా అందరూ రావడం అయింది. కానీ అధికారులు అలాగే అనధికారులకు సంఘ నాయకులకు అలాగే సోదరు నా సోదరు ఎవరైతే ఇచ్చేశారో మా సోదరులకి సోదరిమణులకి అందరికీ మొదలుగా నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే ఇతర దేశాల్లో కూడా ఈ మహాపరినిర్యాణం జనంగా పరిగణించి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు జరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఎలా చదువుకున్నారు ఆయన గురించి చాలామంది వక్తలు చెప్పడం జరిగింది. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని ఇక్కడ హాజరైన వారి మనసులో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దానిని మననం చేసుకొని అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన ఈ రిజర్వేషన్స్ కానీ ఇంకా ఇతర ప్రతి
ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మీరు కూడా ఆలోచించుకోవాలా. ముఖ్యంగా అంబేద్కర్ నిర్దేశించింది బోధించు, సమీకరించు, పోరాడు. ఇది ఏంటి అనేది మీరు ముందు ఇక్కడ చాలామంది సోదరులు ఉన్నారు, అలాగే చాలామందికి ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఆ రోజుల్లో అంబేద్కర్ గారు ఎంత అసమానతకు గురయ్యారు, ఎన్ని అవమానాలు భరించారో ఇవన్నీ చాలా వరకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ పిల్లలకి ఖచ్చితంగా అంబేద్కర్ గారి కష్టాలు, ఆయన ఏ రకంగా పైకి వచ్చారో, ఎట్లా చదువుకొని వచ్చారో, అంత స్థాయికి ఎదిగారో అనేది వాళ్ళకి ఇంట్లో మీరు రోజు బోధించాలా. వాళ్ళలో కూడా స్ఫూర్తి నింపాలా. ఆ స్ఫూర్తి ద్వారా ఇంకా సమాజంలో ప్రతి ఒక్కరూ సమానంగా అందరూ బతికే విధంగా, అలాగే వచ్చిన అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని ఇంకా విస్తృతంగా మిగిలిన వారికి కూడా, అంటే దళిత వాళ్ళలో కానీ, ఇంకా ఏదైనా మన ఫ్యాక్టరీస్ కానీ, ఇతర వ్యవస్థల్లో కానీ, పారిశ్రామిక వ్యవస్థల్లో కానీ, అలాగే పరిపాలన వ్యవస్థల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు ఆలోచించే విధంగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మన దళిత నాయకులు, దళిత సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పరిచిన ఈ ఫలాలని ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని, ఇప్పటికే ఈ జిల్లాలో చాలా వరకు ప్రతి దగ్గర కూడా అందరు నాయకులు స్ఫూర్తితోనే సభ్యులు వెంకటరావు గారు, దళిత సంఘాల ఐక్యవేదిక. అంబేద్కర్ గారి వర్ధంతి సభలో ఇలా దిగ్విజయం జరిగినటువంటి మా యొక్క అధ్యక్షులు, అలాగే కొమ్ము శ్రీమాధవి గారికి, మా యొక్క పెద్దలు గౌరవనీయులు